హాయ్ అండి, నేనైతే ఈరోజు గాజర్ హల్వా చేశాను. అదే అండి క్యారెట్ హల్వా చేశాను. ఇది చేయడం అయితే చాలా సింపుల్, టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా క్యారెట్ని సన్నగా తురిమేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో మనం తురుముకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ అడుగు మాడకుండా దీన్ని మగ్గించుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ దాకా పాలు తీసుకున్నాను. ఇలా పాలు పోసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత 2-3 ఇలాచి వేసేసుకోండి. మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 కప్పు షుగర్ తీసుకోండి. షుగర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి స్కిప్ చేసేయచ్చు. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా, అందుకని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం కాదు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ క్యారెట్ హల్వా అయితే చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్ గా చేసేయచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్, అలాగే సబ్స్క్రైబ్.